శ్రీ సత్యసాయి జిల్లా కుడిబండ మండలం రాళ్లపల్లి జెడ్పీహెచ్ఎస్ 10th విద్యార్థులకు వృక్ష చారిటబుల్ ట్రస్ట్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. 10th విద్యార్థులకు 2005, 2006లో చదివిన విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. 3 ఏళ్లుగా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లుగా వృక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వరప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో 2006 బ్యాచ్ విద్యార్థులు కంచగౌడ్, నారాయణ గౌడ్, రంగనాథ్, లోకేష్, లక్ష్మీకాంత్, రామాంజనేయులు, గోపాల్, నరేంద్రప్ప, మహాదేవప్ప, ఎండి శివన్న, బి గోపాల్, రంగేగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా 25,000 రూపాయలను పూర్వ విద్యార్థులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, హెచ్ఎం, టీచర్లు, విలేకరులు రామాంజనేయులు, శివన్నలను సత్కరించారు. వారు మాకు బుక్స్ అందజేయారు. దానిని సద్వినియోగం చేసుకొని బాగా చదివి రిజల్ట్ మంచిగా తీసుకొస్తామని చెప్తున్నాను. మా బ్యాచ్ ఇక్కడ 2005, 2006 సంవత్సరం 10వ తరగతి పాస్. ఇప్పటికీ మాకు దాదాపు 15-16 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఈ పాఠశాలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 2018-19 మరియు 2017-18లో కూడా ఆల్ ఇన్ వన్ గైడ్స్ కానీ మెటీరియల్ కానీ ఇప్పించడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు కూడా రాళ్లపల్లి పంచాయతీ హై స్కూల్ గుడిబండల్లోనే మండలంలోనే టాప్ వచ్చింది. 100% రిజల్ట్ ఇచ్చింది. మళ్ళీ అలాంటి రిజల్ట్స్ రావాలని, పిల్లలను ఉత్సాహపరచాలని, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా బ్యాచ్ వాళ్ళందరం కూడా కలిసి ఈరోజు 25,000 రూపాయలు వర్తబుల్ కల బుక్స్ని వీళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. దీనికి తోడుగా ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వాటర్ మెషిన్స్ ఇప్పించడం కానీ, వీళ్ళకి మెటీరియల్స్ ఇప్పించడం కానీ, లేదా స్పోర్ట్స్ మెటీరియల్ ఇప్పించడం కానీ, యూనిఫామ్స్ ఇప్పించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఈ స్కూల్కి చాలా సేవా కార్యక్రమాలు చేయాలని మాకు ఉద్దేశం ఉంది. ఎందుకంటే మాకు జీవితాలను ఇచ్చినటువంటి దేవస్థానం ఈ పాఠశాల. దీనికి నానా వృక్ష చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ని కూడా పెట్టి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ వృక్షము గురించి అనేక విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. ఆ సహాయాన్ని మా విద్యార్థులు కూడా అందిపుచ్చుకుని రాబో తరంలో వీళ్ళు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుని ఈ పాఠశాలకు వాళ్ళు కూడా పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులకు ఎన్నో విధాలుగా సహాయాలు అందిస్తారని